హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు అయితే మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక పాజిటివ్తో ఓపెన్ అయ్యి అండ్ పాజిటివ్తోనే క్లోజ్ అయ్యింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 126 పాయింట్స్ అప్ అయితే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక టైంలో 600 పాయింట్స్ కూడా వెళ్ళింది. 400 పాయింట్స్తో క్లోజ్ అయితే అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ నిఫ్టీ కూడా మంచిగానే అన్నీ కూడా గ్రీన్ కలర్లో పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. అండ్ విక్స్ కూడా 3% అయితే 3.49% అయితే తగ్గడం కూడా మనం చూడొచ్చు. సో ఫియర్ అనేది మార్కెట్లో తగ్గుతూ ఉంది. కొంతవరకు నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. చాలా వరకు ఈరోజు 12 బిలో రావడానికి కూడా ట్రై చేసింది. బట్ ఓవరాల్గా క్లోజింగ్ అయితే 13 ఇచ్చింది. బట్ ప్రీవియస్ వాల్యూతో చూసుకుంటే కనుక 3% అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ నిఫ్టీ చూసుకుంటే మనం నిన్న అనుకున్న దాన్ని బట్టి లైక్ ఈ లెవెల్లో కంటే పైన అంటే 24,600కి పైన అబోవ్ క్లోజ్ అయితే కనుక మనకి బుల్లిష్ మొమెంటం డైరెక్షనల్గా స్టార్ట్ అవుతుంది అనేసి. సో దీనిపైన మనం ఏదైతే హై ఏదైతే ఉందో డే హై, సో ఏదైతే 24,698 అంటే 705, 720 ఈ ఏరియాలో ఎవరైనా సరే బై తీసుకుంటే కనుక స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ 24,600 కింద అంటే 24,580 ఆర్ ఎల్స్ ఇంకొంచెం రిస్కీ ట్రేడర్ అయితే కనుక ఈ క్యాండిల్ లో అనేది పెట్టుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి ఈ లెవెల్ వరకు ఉంటాయి, 25,000 వరకు కూడా. సో డైరెక్షనల్గా ఉండే వాళ్ళకి సో ఈ వ్యూ యూజ్ అవుతుందని చెప్తున్నా. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనం నిన్న అనుకున్నాము ఏదైతే మనకి ఈ రెక్టాంగిల్ ఫార్మేట్ ఏదైతే ఉందో ఓకే, దాన్ని పైకి క్లోజ్ అయితే కనుక మనకి డైలీ బేసిస్లో మంచి ఛాన్స్ ఉంటుంది, బుల్స్కి ఉంటుంది అనేసి. సో మనకి ఇక్కడ అప్పర్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. సో వన్స్ రేపు కనుక ఈ ఏరియాలో ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతూ డైలీ క్లోజింగ్ క్యాండిల్ వచ్చేసి 51,200 దగ్గర మనకి కూర్చుంటే సో డెఫినెట్గా మనకి అప్ సైడ్ చూడడానికి కుదురుతుంది. అలానే మనకి 52,000 అండ్ 52,800 అండ్ 53,600 కూడా మనకి ఫైనల్ టార్గెట్స్గా అయితే డైరెక్షనల్గా అయితే మనకు ఉంటాయి. అండ్ క్యాండిల్ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో మంచి సాలిడ్ బులిష్ క్యాండిల్ అనేది వచ్చింది. బట్ ఓవరాల్గా ఫైనల్గా మనకి సెకండ్ హాఫ్ నుంచి కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువ వచ్చిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇంత బుల్లిష్ ఉండేసరికి ఇంకా షార్ట్ కవరింగ్ ర్యాలీ రావాలి, బట్ ఒక్కనొక టైంలో అక్కడ నుంచి రివర్సల్ అయితే తీసుకుంది. మనం ఒకసారి 5 మినిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అది. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక సో ఎప్పుడైతే వెళ్ళిందో ఏదైతే ఈ లో బ్రేక్ అవ్వడం తో ఇక్కడ నుంచి కూడా మంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. అండ్ 50,900 నుంచి 700 వరకు ఇదొక 200 పాయింట్స్. ఓవరాల్గా చూసుకుంటే కనుక 51,000 నుంచి 50,700 అంటే 300 పాయింట్స్ అయితే ఫాలో అయితే అయ్యింది. సో మార్నింగ్ అయితే మన క్యాండిల్ చూసుకుంటే కనుక ఈ ఏరియా ఓకే ట్రెండ్ లైన్ బ్రేక్ అవడం అండ్ ఇక్కడ నుంచి వెళ్ళడం. సో ఈ గ్యాప్కి వచ్చేసి అరౌండ్ 400 పాయింట్స్ అయితే మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో రేపటికి మనకి BTST వచ్చేసి PE ఓకే. సో నిఫ్టీ చూసుకుంటే కనుక మనకి అరౌండ్ ఈ ఏరియాలో 24,734 దగ్గర మనకి మంచి రెసిస్టెన్స్ అనేది ఉంది. సో నిన్న కూడా ఈ లెవెల్ అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ లెవెల్ పైన బయింగ్ అనుకున్నాము అండ్ సెల్లింగ్ జోన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. హోప్ డెఫినెట్గా ఇది మీకు యూజ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో 24,600 కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నటువంటి లెవెల్లో 660 వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే 660 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే మార్నింగ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,623, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 571 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 521గా అయితే మనకు ఉన్నాయి. అండ్ అప్ సైడ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక చాలా అవ్వాలి, 734 అండ్ 672 ఇదొక 30 ఇదొక 30 అంటే 60 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అవ్వాలి. గ్యాప్ అప్ అయినా ఇన్ కేస్ ఇక్కడ సస్టైన్ అవ్వడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే లేవు. ఇన్ కేస్ ఒకవేళ సస్టైన్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ 24,772, 816 అండ్ 859 వచ్చి ఫైనల్ టార్గెట్స్కి అయితే నిఫ్టీలో కనిపిస్తున్నాయి. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూసుకుంటే 50,807, 50,617 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇక్కడ మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఏరియా మనం చూసుకుంటే కనుక చాలా వరకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఎలా వర్క్ అవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. 800, 600 మధ్యలో అయితే మోస్ట్లీ ట్రేడ్ అయితే చేయొద్దు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 61 దగ్గర
దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 930, 945 దగ్గర మనకి సపోర్ట్ కూడా బ్రేక్ చేసింది అనుకుంటే కనుక మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో 466 ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 316, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,198గా అయితే మనకున్నాయి. సో అప్ సైడ్ కనుక 50,807 కనుక బ్రేక్ చేస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,922, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 51,030, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 51,197గా మనకి ఫైనల్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఓఏ డేటా ఒకసారి చూసేద్దాం. సో ఓఏ డేటా వచ్చేసి వీక్లీలో 30 lakhs ఉంటే 31.62 ఉంది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి చాలా లైక్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఉన్నంతలో కొంతవరకు కాల్స్ అయితే తక్కువ ఉన్నాయి, కానీ పెద్ద దీన్ని డిఫరెన్స్ అని మనం చూడలేం. జస్ట్ 1 lakh డిఫరెన్స్ మాత్రమే అయితే ఉంది. అండ్ నియర్ మంత్ అంటే ఆగస్ట్ మంత్ అండ్ అక్టోబర్ సెప్టెంబర్ చూసుకుంటే కనుక 913 ఇది ఓవరాల్గా కాల్స్ ఓఏ. ఓవరాల్గా చూసుకుంటే టోటల్ ఓఏ వచ్చేసి 9.13 అండ్ పుట్స్ ఓఏ చూసుకుంటే 8.85. సో డిఫరెన్స్ వచ్చేసి 28,000 ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా పొజిషనల్గా కాల్స్ అయితే ఎక్కువ రైట్ చేస్తున్నారు, అండ్ 885 వచ్చేసి తక్కువ అయితే ఉంది. సో రేపు ఓపెనింగ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఎలా ఉంది, అండ్ దాన్ని బట్టి తర్వాత డేటా ఎలా ఉంది దాన్ని బట్టి, అండ్ మన లెవెల్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆ లెవెల్స్ని బట్టి అయితే ట్రేడ్ చేయండి. అండ్ ఇన్ కేస్ రేపు కనుక ఒకవేళ మనం బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ఒక రెక్టాంగిల్ వచ్చింది కదా, మళ్ళీ ఈ రోజైతే కొంచెం బ్రేక్ అయింది, బట్ ఇన్ కేస్ మళ్ళీ దాంట్లోకి రెక్టాంగిల్లోకి వచ్చి కూర్చుంది అంటే కనుక కంప్లీట్గా సైడ్ వేస్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బయ్యర్స్కి ఈ రోజైతే ఫిన్ నిఫ్టీ అయితే బాగానే ఉంది, సెల్లర్స్కి చాలా టఫ్ అని చెప్పొచ్చు. అండ్ డైరెక్షనల్గా ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి కూడా మంచి డే అని చెప్పొచ్చు. సో మీ డే ఎలా క్లోజ్ అయిందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు శ్యామ్. జై హింద్.